పరిస్థితి అయితే స్పష్టంగా రైట్ కనిపిస్తుంది. ప్రవీణ్, ఎస్ మనతో పాటు రెడ్డన్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రెడ్డన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీరు మహారాష్ట్ర లోహ్గఢ్ సంబంధించినటువంటి ఘటన వినే ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఒక ప్యాలెస్ బుక్ చేశారు, ప్రత్యేక ఫ్లైట్లు కూడా బుక్ చేసి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామనుకునే లోపల పెళ్లి కొడుకును దారుణంగా హత్య చేసినటువంటి ఘటన. సో ఈ కేసులో చాలా మలుపులు, చాలా అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అసలు ఆ పెళ్లి కాక ముందే ఈ రకంగా చేసినటువంటి ఘటనలు చాలా అరుదు. గతంలో పెళ్ళైనటువంటి వాళ్ళ సంఘటనలు కొన్ని చూస్తుంటాం. ఇప్పుడైతే ఈ సియా కేతన్ అగర్వాల్ను హతమార్చారు అనేటువంటి ఒక నిర్ధారణకైతే ఇప్పటి వరకు పోలీసులు వచ్చారు. సో ఇప్పుడు ఈ అంశం పైన అసలు వాస్తవాలు బయటకు రావాలి అంటే పోలీసులు ఇప్పటికే కొంత విచారించి కొన్ని అంశాలను కూడా రాబట్టారు. అయితే అసలు వీళ్ళే హత్య చేశారు అనే దానికి బలమైనటువంటి ఆధారాలను పోలీసులు సంపాదించారనుకోవచ్చా, లేకపోతే కేవలం వాళ్ళ స్టేట్మెంటేనా, ఇంకేమైనా టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించారా? సో ఈ అంశాన్ని వెలికి తీసే సందర్భంగా పోలీసులకు ఎదురైనటువంటివి ఏంటి? సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఆధారాలు సేకరించడానికి వెరీ ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. 2400 సార్లు వీళ్ళు మాట్లాడుకున్నారు. దాదాపు కొన్ని వేల గంటలు వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్నారు. అదే కాకుండా అతన్ని ఫోన్ సీజ్ చేస్తే దాంట్లో ఈయన బ్లాక్ మెయిల్ చేయడానికి అవసరమైనటువంటి ఏమైతే మెటీరియల్ ఉందో అదంతా దొరుకుతుంది. దాంతో పాటుగా ఈ అబ్బాయి ఎవరైతే ప్లాన్ చేసి లవర్ ఎవరైతే ఉన్నారో ప్లాన్ చేసినారో అతని ఫోను అక్కడే పెట్టి అక్కడ వాళ్ళ షాప్ లో వర్క్ చేసి అతని ఫోన్ తీసుకొని వచ్చినాడు. సో ఈ ఫోన్ ని ఇక్కడంతా వచ్చింది కాబట్టి లొకేషన్ తెలిసిపోతుంది. సో లొకేషన్ తెలిసిపోతే డెఫినెట్ గా ఇప్పుడు అదే కాకుండా చనిపోయిన అతని ఫోను ఉంటుంది, ఈ అమ్మాయి ఫోను ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ క్లూస్ బయటకు పెడితే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా ఉంటాయి. దానివల్ల అది అన్ని క్లియర్ కట్ గా ఇన్వెస్టిగేషన్ ఒకదానికొకటి చేస్తే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోకి వస్తుంది. కాబట్టి వాళ్ళ ఇద్దరికి ఉరిశిక్ష కాకపోయినా యావజ్జీవ కారాగార శిక్ష పడేదానికి 100% వీలవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే లవర్ ఉన్నారో వాళ్ళు ఫాలో కావడం, ఆ ఫాలో అయిన ఎవ్రీ మినిట్ ఆ ఫోన్ స్విచ్ చేస్తారు కదా, ఆ ఫోన్ స్విచ్ చేసినప్పుడు దాంట్లో ఉండే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా బయటకు వస్తుంది. అదే విధంగా ఎవరైతే ఆ ఫోన్ ఇచ్చింటారో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అతని ఫోన్ ఎవిడెన్షియల్ గా ఆ ఫోన్ అతని పేరు మీద ఉంటుంది. అదే విధంగా ఆ ఫోన్ ఎక్కడెక్కడ తిరిగిండేది ఉంటుంది. అదే విధంగా ఈయన చంపే టైంలో ఆ ఫోన్ ఇప్పుడు తోయాలంటే ఎవరో ఒకరు తోయాలి కదా, భార్య అన్నా తోయాలి అంటే కాబోయే భార్య అన్నా తోయాలా, లవర్ అన్నా తోయాలా. లవర్ ఇద్దరు కలిసి ఆ ఫోన్ దగ్గరకు ఇప్పుడు ఫోన్ ఎక్కడో పెట్టేసి వాళ్ళందరూ చేసే ఉంటారు కానీ ఫోన్ ఎక్కడో దూరంగా పెట్టి తోసే టైంలో ఆ ఫోన్ దూరంగా పెట్టి తోసేయాలా అనే ఆలోచన చేసిండరు. చేయకుండా ఫోన్లు 2 దగ్గర ఉంటాయి కాబట్టి 3 ఫోన్లు లొకేషన్ ఒకే దగ్గర ఉండిపోతుంది. అప్పుడు ఏమిటి వాడికి ఇప్పుడు లవర్ అనేవాడు రావడానికి అక్కడ ఆస్కారమే లేదు. అట్లాంటిది దగ్గరకు వచ్చి 3 ఫోన్లు ఒకే చోటు ఉండే అప్పుడు ఆ పడిపోయిన టైము, అదే విధంగా లోయలోకి పడిపోయేటప్పుడు లొకేషన్, ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ వస్తుంది లొకేషన్ లో. కాబట్టి దిస్ ఈజ్ ఇనఫ్ టు ప్రూవ్. ఇది చాలు, ఈ ఎవిడెన్స్ చాలు వాళ్ళు తోసినారు అని చెప్పడానికి. అదే కాకుండా ఈ చనిపోయిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని ట్రక్కర్ అంట. ట్రక్ చేసేవాడు జారుతుందా, అంత ఈజీగా ఉండగలుగుతాడా? కాబట్టి ట్రక్కర్ అనే దానికి ఎవిడెన్స్ ఉంటుంది. ఆయన ఎన్నో సార్లు కొండలెక్కింటాడు, గుట్టలెక్కింటాడు, ట్రైనింగ్ తీసుకొని ఉంటాడు. ఆ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తారు. ఫలానా గుట్టలు ఈ విధంగా ఎక్కాడండి. అవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ప్రూవ్ చేస్తారు. ఇవన్నీ ఒకటి ప్రూవ్ చేసి సో ఈజ్ వీళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్ అని చెప్పి వెరీ ఈజీ, చాలా కష్టతరం కాదు, వెరీ ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేసి వీళ్ళిద్దరే చంపడానికి ప్రయత్నం చేసి చంపారు అనేది ఈజీగా అయిపోతుంది. కాబట్టి దీంట్లో పెద్ద కష్టతరమైంది ఏమీ కాదు. కాకపోతే ముందు వీళ్ళని అనుమానించకపోవడమే గొప్ప. ఇది ముందు అనుమానించి ఒకసారి అనుమానం చేతిలోకి వచ్చిన తర్వాత అయిపోయింది, ఎంటైర్ కేసు ఈజీ, కుక్కడ్ ఫుడ్డే. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ లో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా, ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఈ ఎవిడెన్స్ పక్కా ప్రూఫ్
ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్పి హియర్సే ఎవిడెన్సో లేకపోతే ఎవరినన్నా విట్నెస్ ఉండి చెప్తేనో వాడు పొరపాటు చెప్పడానికి వీలవుతుంది కోర్టులో. ఇది కాదు కదా, ఇది 100% నువ్వు మార్చలేవు, నువ్వు మార్చే శక్తే లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ కాంక్రీట్ ఎవిడెన్స్. కాంక్రీట్ ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళే తోసి చంపేశారు అన్న దానికి, అబ్బాయి చనిపోయాడు, ట్రక్ చేస్తాడు, వెనకల నుంచో ముందు నుంచో తోసింటారు. వీలైతే నాకు చెప్తే ఈ ఎదవలు అక్కడెక్కడైనా వేరే వాళ్ళు ఎవరైనా, అంటే ఒక సంఘటనలో జరిగింది ఇది, అక్కడెక్కడ మధ్యప్రదేశ్ అనుకుంటా, ఎవరో ఎక్కడో షూటింగ్లు చేసుకుంటా ఉంటే, అంటే వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉంటే వెనకాల ఎవరో కింద పడి చనిపోతారు. సో వాళ్ళ ఫోటోలను వాళ్ళ కెమెరాలను చెక్ చేస్తే ఈ ఎవిడెన్స్ కూడా రికార్డ్ అయ్యింది. అదే విధంగా అక్కడెక్కడైనా ఆ ప్రదేశంలో ఎక్కడైనా లైవ్ కెమెరా ఉంటే ఈ తోసేది అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా అది లేకపోయినా కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ అని ప్రూవ్ చేసేదానికి దేర్ ఇస్ యాంపుల్ ఎవిడెన్స్, క్లియర్ కట్ ఎవిడెన్స్. ఓకే రెడన్ గారు, ఒక విషయం మీరు అన్నట్లుగా, సరే పోలీసులకు ఇప్పటికే చంపేశారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు చూస్తే 20 years సియా గోయల్ది. ఆమెకు సహకరించినటువంటి లవ్వరు లేదా బాయ్ ఫ్రెండ్ సహజీవనం చేస్తున్నాడో మరి ఆ ఏదైతే చేతన్ చౌదరి అనేటువంటి ఏజ్ కూడా 22 or 23. సో ఈ ఏజ్లోనే ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏంటి? ఇంత క్రిమినల్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారా, లేకపోతే యువత, లేకపోతే వాళ్ళకి చెప్పకుండానే వీళ్ళే ఈ రకమైనటువంటి ఆలోచనలతో చేస్తున్నారా? ఎందుకు ఈ రకంగా మారిపోతోంది యువత? ఎందుకంటే అంత అడిక్టెడ్ ఫర్ స్మార్ట్ ఫోన్స్. దీంట్లో దీనివల్ల ఏమైపోతున్నారంటే 16-15 yearsకే లవర్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళతో కలిసి తిరగడం. దీంట్లో ఏమైపోయిందంటే సీరియల్స్ చూడడం, పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడం, దాంట్లో ఆ విధంగా అనుకరించటం. అదే విధంగా దీనికి అలవాటు పడి వాళ్ళు అంటే టుమారో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏదో ఫ్రెండ్లీగా పిలుస్తారు భోజనానికో ఏడుకో కాఫీ తాగుదాం రమ్మని చెప్పి. ఇట్లెందుకు ఒక కేసులో నేనే ఒక కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు బాయ్ ఒక అమ్మాయిని పిలిచి వాడి ఫ్రెండ్కు గంజాయి అలవాటు ఉంటే వీళ్ళిద్దరికి అలవాటు చేసినాడు. ఎంతవరకు పోయిందంటే షీఈ్ ఓన్లీ 18 years. ఆమె గంజాయి లేకపోతే ఇంట్లో తల్లి చైన్ దొంగతనం చేసి ఎతకపోయి ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఫ్రెండ్షిప్ కి, ఇల్లీగల్ అఫైర్స్ కి, లివ్ ఇన్ రిలేషన్స్ కి బాగా వెస్టర్నైజేషన్ అయిపోయింది సొసైటీ. అలవాటు పడుతున్నారు. కాకుండా వాడికి బాయ్స్ ఉన్నారు, నాకులా అటువంటి. అదే విధంగా స్మార్ట్ ఫోన్ తర్వాత ప్రతి ఒక్కడు ఒక బాంబు క్యారీ చేసినట్టు అర్థం కాదు. ఎన్ని ఈ స్మార్ట్ ఫోన్ లో అప్పటికి కాదులే అని చెప్పి ఫోటోలు తీసుకోవడం, పంపించడం, ఇవేమైపోతుందంటే కొద్ది కాలం తర్వాత అదే ఎవిడెన్స్ కిందకు వస్తుంది. ఏదో ఈ అమ్మాయి కాలం. రైట్. ఎస్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా దారి తప్పుతున్నటువంటి సన్నిహిత ఉండేది. అవును, యువత ఆలోచనలు ఏ రకంగా ఉంటున్నాయనేది మనం చూస్తున్నాం. ప్రియుడితో కలిసి కాబోయే భర్తని, చేసుకున్నటువంటి భర్తని, లేదా చివరికి తల్లి చెల్లిని కూడా ఒక యువత ఈ మధ్య హత్య చేసినటువంటి